దాన్ని ఫ్యాషన్ గా తీసుకుంటే అయిపోతుంది కదా. దాన్ని ఫ్యాషన్ గా తీసుకుంటే అయిపోతుంది కానీ అందులో ఏంటంటే మనకి ఫ్రీడమ్ ఇచ్చేటోళ్ళు ఉండరన్న. ఏమంటారు అంటే వాళ్ళకి అట్లనే కావాలి వీళ్ళకి ఇట్లనే కావాలని ఉంటుంది. ఫ్రీడమ్ ఇవ్వాలి వర్క్ లా, మనం చేసింది నచ్చిన రోడ్ ఫ్రీడమ్ ఇవ్వాలన్నా. మనకి ఏమైనా చేయాలంటే ఇప్పుడు ఓన్లీ స్టోరీ ఒకటే రాయగలుగుతావా సాయి? ఏదైనా సాంగ్ ఇస్తే దానికి డైరెక్షన్ డైలాగ్ లో మాత్రం రాయగలుగుతాం. సీన్ టు సీన్ డైలాగ్ రాయగలుగుతాం. ఏదన్నా నువ్వు రాసిన స్టోరీలల్లా నీకు నెక్స్ట్ లెవెల్ అరే నీ అమ్మ ఇట్లా కొట్టుకున్నా రే అట్లా చాలా ఉన్నాయి అన్న. ఒక్కటి చెప్పు, ఈ డైలాగ్ రాసి మస్తు ఫిదా అయిపోయినా నాకు నేను అనే డైలాగ్ ఏదన్నా. అట్లా ఒక్కటని అట్లా ఏమో ఒక్కటని ఫీల్ గానన్నా నేను ఎప్పుడు ఒకటి అట్లా మైండ్ లో పెట్టుకున్నాను. సరే ఎన్ని రాసిన డైలాగులు కొట్టు పీక్స్. అరే సాయి నెక్స్ట్ లెవెల్ రా అనుకోవాలి నేనే మైండ్ లో. రేపు పొద్దున నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో నేను రికమెండ్ చేయగలగాల రేపు భలే రాస్తాడు మనోడు అనేది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నెక్స్ట్ మన ఫ్రెండ్ రాజన్న అని ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ చేసిండు, దానికి మనం ప్రొడ్యూసింగ్ చేయబోతున్నాం. ఇంకా వాళ్ళకి కూడా తెలియదు, నీకు చెప్తున్నాను ఈ విషయం. దానికి నీ తన కంటెంట్ ఉందంటే రాపిద్దాం. ఆఫ్ కోర్స్ నా వల్ల కూడా ఎంతో కొంత వెళ్ళిపోవచ్చు కదా. దేని మీద కావాలన్నా ఏదన్నా ఓకే, లవ్ స్టోరీ డిస్కషన్ కావచ్చు, లేదంటే గొడవకు సంబంధించి కావచ్చు, ఒక పిల్ల విషయంలో కావచ్చు, ఆస్తి విషయంలో కావచ్చు. నువ్వు ఇప్పటివరకు ఏది రాసినావు నాకు తెలియదు కదా. నేను అన్నిటికీ రిలేటెడ్ రాసినా. అన్నిటికీ రిలేటెడ్ ఎందుకు ఇప్పటి వరకు బయటికి తెలియ మరి? అంటే బయట ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక స్టోరీ రైటర్ అనేది ఎందుకు బయట పెట్టుకోలేదు? ఇక్కడ దానికి సపోర్ట్ లేదు అన్న. సపోర్ట్ లేదు. ఆ రిలేటెడ్ కంటెంట్ నేను చేయాలనుకోవట్లేదు. అది నేను జస్ట్ ఆ వర్క్ పర్పస్ చేస్తున్నాను. డబ్బుల కోసం మాత్రమే చేస్తున్నాను. ప్యాషన్ ఉంది కానీ నాకు ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో కంటెంట్ ఇష్టం. ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు రావు కదా సాయి? డబ్బులు రాకపోయినా కూడా మన వర్క్ ను గుర్తించి లైక్లు కొట్టేటోళ్ళు సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు. నేను అదే అన్నా 100%. కాకపోతే దాని మనం బతకాలి కదా సాయి. ఇంట్లో ఒక్కనివే కొడుకు, సరే అన్నున్నాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, అమ్మ ఎన్ని రోజులు అని చేస్తా సాయి. ఒకటి థింక్ చేయి, ఇంకొక 5 years చేస్తుండొచ్చు. ఈ 5 years లో ఇన్స్టాగ్రామ్ అనేది టిక్ టాక్ లాగా తీసేస్తుండవు. ఆఫ్ కోర్స్ ఏం చేస్తావు అప్పుడు? నేను అదే అంటున్నా, నీ దగ్గర టాలెంట్ ఉన్నది అన్న, నాకు ఇన్స్టాగ్రామ్ మీద ఇంట్రెస్ట్ అని నువ్వు అంటున్నావు కదా. ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు రావు కదా, మెయిన్ ఇంపార్టెంట్ అది. యూట్యూబ్ లో వచ్చినట్టు వచ్చినా అరే చేదోడు వాదోడుగా బతకొచ్చిరా బాబు అనుకోవచ్చు. అది నేను అది ఆలోచించాలి కదా మనం. ఇప్పుడు ఏది చేసినా రేపు పొద్దున నువ్వు ఇల్లు కట్టాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, చెల్లె పెళ్లి చేయాలన్నా, మమ్మీని మంచిగా చూసుకోవాలన్నా, ఇవన్నీ వాంటెడ్ కదా సాయి. అట్లానే అంటున్నా. ఓకే, మీ ఇద్దరికి వాళ్ళక్క వీళ్ళక్క తిరగొద్దు అనేది గొడవ వస్తుంటది. నువ్వు మమ్మీని ఎప్పుడన్నా ఊకే అరవకు, నాకు ధమా ఖరాబ్ చేయొద్దు, ఇట్లా బోరాన్ డైలాగ్ ఉంటాడు, అట్లేమన్నా ఎప్పుడన్నా రివర్స్ అయినా మమ్మీకి? రివర్స్ ఏం కాలే అన్న. మమ్మీ చూస్తుంది ఇంటర్వ్యూ. నిజంగా రివర్స్ ఏం కాలేదు. ఎవరి దగ్గర ఎందుకు, నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడితే నేనే నంబర్ ఇస్తా మమ్మీకి, నాకు ఫోన్ చేసి చెప్తుంది మళ్ళా కూర్చోవా. నిజాయితీగా చెప్పు మమ్మీ. నిజాయితీ అన్న, నిజాయితీ. ఏమైనా అట్లా ఏమైనా లొల్లయిందంటే నేను వెళ్ళిపోతా ఇంట్లోకి బయట. ఎప్పుడు మమ్మీని ఒక మాట అన్నది లేదా సాయి? ఇంకా అయితుంటే అన్న ఇంట్లో. ఏమన్నావు ఆ విషయంలో? ఎందుకు కట్ అయింది మమ్మీ? ఆ విషయంలో రిలీజ్ అవుతుంది కదా, ఎందుకు అనాల్సి వచ్చింది? అదే అడుగుతున్నాను నేను. తప్పు చేయాలి. ఎట్లుంటది అంటే మన ఇంట్లోకి మనం ఏం చేసినా సాటిస్ఫై అవుతుంటారు వాళ్ళు, మనం బయటికి చెప్పకపోయినా. కానీ ఏమైతుంది అంటే రిలేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వస్తారు ఇట్లా, వాళ్ళు ఇట్లా ఏదో ఒకటి చెప్పేస్తారు. ఇంకా చెప్పంగానే ఏమైపోతుంది అంటే డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడతారు ఎవరైనా. అప్పుడు ఏమైపోతుంది, మనిషికి బాధ అయిపోతుంది కదా, వీడు ఎందుకు ఇట్లా ఉండవు అనిపిస్తుంది కదా. ఆ కోపంతోనే తిడుతుంది. కానీ మా అమ్మకి నేను అంటే చాలా ఇష్టం అన్న. ఓకే, ఇష్టం. ఓకే, నేను అనేది ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటంటే, మీ మమ్మీకి నువ్వు ఇష్టం లేదు. అరే మా మమ్మీ తిట్టదా? స్టిల్ లో ఇంత సంపాదించి ఈ స్టేజ్కి వచ్చినా మా అమ్మ తిడుతుంది నాను. అర్థమైందా? మా అమ్మ చేసినట్టు నాకు తెలిసి మా అమ్మ చేసినట్టు ఎవరు కష్టం చేయరు, నేను ఓపెన్ గా చెప్పగలను. అంటే మమ్మీని ఎప్పుడన్నా అరే సడన్ గా కోపంలో నోరు జారో మాటని మా మమ్మీని అడ్జస్ట్ చేసినా నువ్వు ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి కదా, అన్ఎక్స్పెక్టెడ్ గా కోపంలో. అదేదన్నా ఉందా? ఎట్లాంటి సందర్భం? అంటే వాళ్ళు అట్లా చేస్తారు వీళ్ళు ఇట్లా చేస్తారు అంటే నేను అన్నాను, ఇంకా మరి వాళ్ళ చేస్తే వాళ్ళ కొడుకు వాళ్ళని పెంచుకో, నన్ను ఎందుకు పెంచుకుంటే నేను పోతే ఇంట్లో నుంచి అన్నాను. అంటే అప్పుడు ఏమనలే, ఇంకా కోపం ఆమె బాధపడ్డట్టుంది. తర్వాత ఇంకా నీకేమనిపించింది? కోపం అనాల్సింది కాదనిపించింది. కానీ ఇంకా ఏం చేయాలన్నా మరి వాళ్ళు గ్రేట్ వీళ్ళు గ్రేట్ అంటే ఏదో ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది అన్న. టైం వచ్చాక ఆగాలి, 100% ఆగాలి. ఉరికితే ఏడైతుంది అన్న పని. టైం రావాలి. ఆ టైం కోసం మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఆ టైం అది రాకముందు మనం కూడా దాని దగ్గరికి వెళ్ళాలి. అదే మన దగ్గరికి వచ్చేదని కూర్చొని జపం చేసుకుంటా అగోరి గాని లెక్క శ్రీవర్షిని గీవర్షిని అంటే తీసుకొని జైల్లో పడదెంగుతారు. నేను అనేది ఏంటంటే, నువ్వు కష్టపడేది అవును, టైం పడుతుంది 100%. ఆఫ్ కోర్స్ నేను కూడా బిలీవ్ చేస్తుందని. ఎందుకంటే ఊరికి వెళ్ళాలంటే ఏది వెళ్ళలేము. ఎందుకంటే మనం ఉన్న ఫీల్డ్ క్రియేటివ్ ఫీల్డ్.
మనం ఏదో చేద్దామని లోపు ఇంకోటి మన జుట్లకే వెళ్తాడు, మనం చేసేది వాడు చేస్తాడు, మళ్ళీ ఇంకో కొత్తది వెతుక్కోవాలి. ఎలా సక్సెస్ అవుతామో తెలియదు, దాంట్లో ఆ పడవలో ఈ పడవలో కాలు పెట్టాల్సి వస్తుంది. సై ఎప్పుడన్నా మమ్మీ నిన్ను జాడు కట్టతో కానీ దాంతో కానీ కొట్టడం జరిగింది? మా అమ్మ కొడుతుంది అన్న. ఎన్ని కష్టాలు పడుతున్నా తెలుసా మీ మమ్మీ కొడుతుందా లేదా చెప్పే నీకు? కొట్టింది మా అమ్మ చిన్న ఉన్నప్పుడు కొడుతుండే, కళ్ళలో కారం పోసి కొడుతుంది. అంటే నేను తిరుగుతుండే ఫుల్ చిన్న ఉన్నప్పుడు, గలీలు తిరుగుతుండే నేను మా తమ్ముడు ఇద్దరం. చిరాన్సుడు అమ్మాయిల్ని? అమ్మాయిని చిడాయించాను, రెస్పెక్ట్ ఇస్తాను నేను అమ్మాయిలకి. సూపర్. గొడవలు పడ్డావా సాయి ఎప్పుడైనా ఎవరితో? నేను ఎవరితో గొడవడాను, అందరితో ఫ్రెండ్లీ ఉంటా. వాళ్ళే నా మీద ఇంకా పగ పెట్టుకుంటారు. ఇప్పటి వరకు ఎవరిని కొట్టే? అవి ఇంకా కొట్లాటలు అయితేనే ఉంటాయి అన్న, కానీ ఎవరి మీద నేను పగ పెట్టుకొని వాళ్ళే వచ్చి పగ పెట్టుకుంటారు నా మీద. నాతో ఉన్నోళ్ళే పగ పెట్టుకుంటారు అన్న ఎవరైనా సరే. ఎందుకు అలాంటి వాళ్ళతో ఎఫెక్ట్ కదా ఎప్పుడైనా? అది ఏమో తెలియదు అన్న, నా కిస్మత్ లో దేవుడు ఏం రాసిండో. కానీ ఎవరైతే కలుస్తారో వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు నాతో. అబద్ధాలు ఆడనన్నా నేను. నాతో నిజాయితీ ఉండాలి. నాతో ఉన్నోళ్ళు వేరే టోళ్ళతో పోయి తిరుగుడు అది నచ్చదు నాకు. నాతో ఉన్నోళ్ళు అంటే నా మనుషులని ఫీల్ అయిపోతాను నేను. నా ఫ్రెండ్స్ మావోడు అని ఫీల్ అవుతా. వాళ్ళు ఇంకా ఎట్లుంటది అంటే అవసరానికి వచ్చి అవసరం అయిపోయినాక వెళ్ళిపోతారు. ఓకే. ఈ మధ్య చెల్లె నువ్వు ఏ విషయంలో కొట్లాడారు? ఏ విషయంలో ఏం కొట్లాడలే అన్న, రీసెంట్ ఏం కొట్లాడలే అన్న. అదే ఒక 6 months బ్యాక్ వేసుకో. ఎక్కువ ఏం కొట్లాటలు కావాలి. ఏ విషయంలో ఎక్కువ గొడవ వస్తుంది చెల్లెకి? ఫన్నీ రిమోట్ మనం కార్టూన్ చూస్తాం అన్న, మనం సినిమాలు చూడం, కార్టూన్ చూస్తాం. మా ఇంట్లో అందరు సీరియల్ ఇష్టం. సీరియల్ అదే పిచ్చి నీకు? కార్టూన్ చూసే పిచ్చింది ఇప్పుడు? మనుషుల కన్నా బొమ్మలు చూడడం నయమన్నా, ఎందుకు చెప్పాలి? అది కూడా మనుషులు క్రియేట్ చేసింది కదా. మనుషులు క్రియేట్ చేసిందని కాదు కానీ వాళ్ళ ఫీలింగ్ ఉంటది అన్న, వాయిస్ ఉండదు, ఏముండదు. మంచిగా అనిపిస్తుంది, క్రియేటివ్ అనిపిస్తుంది. ఓకే, కన్వే చేయొచ్చు మెసేజ్ ని. సూపర్. అట్లా ఏదన్నా విషయంలో మమ్మీకి సారీ చెప్పాలంటే ఏ విషయంలో చెప్తావు? ఏ విషయంలో చెప్తా అంటే, నేను సూసైడ్ చేసుకుని ఉండే అన్న ఒక పిల్ల కోసం. ఆ పిల్ల కోసం సారీ చెప్తా. అప్పుడు సూసైడ్ చేసుకుంటే మా ఇంట్లో హాస్పిటల్ ఉండే. అంటే ఆ పిల్ల కోసం అట్లా చేసుకోవడం వల్ల మా అమ్మ ఇంకా నేను ఒక్కడనే ఇంకా మొత్తం ఫుల్ డిప్రెషన్ లో అయిపోయాను. 4 days దాకా ఉండే నేను హాస్పిటల్. ఎన్ని ఇయర్స్ బ్యాక్ సాయి ఇది? పోయిన ఇయరే అయిందన్న. నేనేం వీడియోలు తీయకపోతున్నా నా ముందు. అంటే నాకు బ్రోకెన్ డైలాగ్ లో ఏవైనా నేను కొడుతున్నా అంటే అది నా రియల్ లైఫ్ లోకి తీసే కొట్టింది అన్ని. ఏంటి లవ్ స్టోరీ ఏంటి? ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి విషయం వదిలేసాను. అంటే అమ్మాయి గురించి ఇప్పుడు ఏం చెప్పాను కానీ స్టోరీ, ఆమె పేరొద్దు అదొద్దు. ఏం జరిగింది? సూసైడ్ దాకా పోయినావు అంటే రేపు పొద్దున లైఫ్ అనేది, ఇప్పుడు సాయి లైఫ్, సాయి ఇంటర్వ్యూ చూసి రిలీజ్ అయ్యేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు సార్. అంటే ఎవరినో బ్లేమ్ చేయాలని నా ఇంటెన్షన్. అమ్మాయి పేరు ఎత్తకు, ఏం జరిగింది చెప్పు. ఆమె లవ్ చేసిన ఇంకా నాకేముండే అంటే నేను సిన్సియర్ అయిపోయినా. ఆమె కూడా సిన్సియర్ ఉంది కానీ ఇంకా వాళ్ళ ఇంట్లో కోసం ఇంకా వద్దన్నది. మా ఇంట్లో ఒప్పుకోరు అది ఇది అన్నది. ఇంకా అట్లా అనేసరికి ఆమెకు నమ్మకం లేదంట నేను లవ్ చేస్తున్నాను. ఎవరైనా డీప్ గా లవ్ చేస్తే ఆ పెయిన్ తీసుకోలేరు అన్న, ధన్మని మాటలు మార్చేస్తే. ఇంకా పెయిన్ తట్టుకోలేకపోయినా నేను. అంటే 10 years లవ్ సాయి? 3 years లవ్. 3 years లో అమ్మాయి నువ్వు లవ్ చేసినావు అనేది కూడా అర్థం కాలేదు అమ్మాయికి? అమ్మాయికి నేను లవ్ చేస్తున్నాను అర్థమైంది, కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు అని అంటుంది. తర్వాత మా ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు, మాకు అది ఇది అని చెప్తారు. అప్పుడు తెలియదా యాక్సెప్ట్ చేసేటప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని? ఇప్పుడు కళ్ళు కావచ్చు, లేదంటే అమ్మాయి మైండ్ పనిచేయాలి, పిచ్చిలేసింది అమ్మాయికి అప్పుడు? తెలుసా నాకు. కాకపోతే లవ్ చేసినప్పుడు ఉన్నది చెప్పేటప్పుడు గట్స్ ఉండవు అన్న. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసింది? ఎవరు పడరు? అప్పుడు నేనే ప్రపోజ్ చేసినాను. ఎట్లా లవ్ స్టోరీ? ఎట్లా మీరు ఎట్లా కలిసింది? ఎక్కడ పరిచయం? నార్మల్ గా పరిచయం అయినండి అన్న ఇక్కడ ఎగ్జిబిషన్. వాళ్ళు ఎవరో తెలియకుండా డైరెక్ట్ పరిచయం అయింది, ప్రపోజ్ చేసేసినావు. ఎన్ని రోజులకి యాక్సెప్ట్ చేసింది అమ్మాయి? 15 days అట్లా తీసుకుంటాను. ఏమన్నది? నువ్వు కూడా నాకు ఇష్టం అన్నదా? ఖుషి అయిపోయినావు అప్పుడు? గాల్లో ఎగిరినా? గాల్లో ఎగిరితేనే అన్న కింద వాడు దెబ్బలు తాకితేనే కదా దాని విలువ తెలిసేది, ఎగిరొద్దురా ఎక్కువ అని. ఓకే, నేను ఇప్పటిదాకా ఒక వీడియో చూసిన, గుర్రాన్ని ఇట్లా 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 కొడుతుండే, అది బాగా పరిగెత్తుంటే కింద మెరుపులు వస్తున్నాయి, అవి ఉంటాయి కదా, దాన్ని సప్మని కింద పడితే పోయి ముందుకు పడితే మొత్తం ముక్కు మొత్తం రాసిపోయింది. అందుకే ఒక లిమిట్లో ఉండాలి ఇది కానీ. అంటే లవ్ చేసినా ఇంకోటి చేసినా నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా కంట్రోల్, మన సెల్ఫ్ కంట్రోల్లో మనం ఉండాలి.
బాగా డీప్ కి వెళ్ళిపోయి ఈ రోజు దేవుని దయ వల్ల మీ మమ్మీకి నువ్వు ఒక్క కొడుకు నువ్వు బతికి ఉన్నావు కాబట్టి ఓకే. ఏమన్నా అయితే ఏమైతుండే? ఏంది మీ మమ్మీ పరిస్థితి ఏంది? మీ చెల్లె పరిస్థితి ఏంది? ఆ రోజు సిచ్యువేషన్ వేరే ఉండన్న. నేను ఎందుకు తాగాల్సి వచ్చింది సాయి? సరే లవ్ చేసుకున్నారు అంతా అయిపోయింది, ఈ 3 సంవత్సరాలలో నాకేమనిపించింది అంటే ఏమో నాకు ఆ టైంలో ఫుల్ డీప్ గా వెళ్ళిపోయినాను. ఏమొచ్చింది నీకు మైండ్ లకి? అరే ఇంతగానం లవ్ చేస్తే మనిషికి ఇన్ని రోజులు లవ్ చేసినాం, ఇంత మాట్లాడినాం, ఇంత చేసినాము, ఈ మనిషికి మనం అంటే వాల్యూనే లేదా? మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయనంత దూరం అయిపోయినామా? గంటలు మస్తు బాధ అనిపిస్తుంది అన్న. గంటలు మాట్లాడిన వాళ్ళు ఒక నిమిషం మాట్లాడకపోతే రోజు మొత్తం ఎట్లా అనిపిస్తుంది అన్న? గంటలు ఫోన్ లో మాట్లాడి ఇప్పుడు ఫోన్ చేస్తే బ్లాక్ ఫోన్ చేసేసి మనకు సెట్ కాదు నీ లైట్ తీసుకో అని చెప్పిందా? మనకు సెట్ కాదు లైట్ తీసుకో అని చెప్పలే, ఇంకా ఫోనే లేపుతలేదు. మేబీ ఇంకోరు తల్లిగారు అనుకోవచ్చు. ఏ ఆ పిల్ల అట్లాంటిది కాదు, ఫ్యామిలీ కోసం